గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్. ఈరోజు పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అర్థమైందా? నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీజు కడితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మేము అక్కడ వరకు పట్టుకెళ్ళి ఆ స్టాండర్డ్ వరకు మిమ్మల్ని పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. మొదటిది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుందమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తామో దానికి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ అర్థమయ్యే విధంగా. సో అందరికీ అర్థమైన తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తారు ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా. సో ఓపిక్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ తెలియదు, దీని గురించి అని చెప్పి అనుకునే మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే బాస్. స్టూడెంట్ ఎన్నిసార్లు అడిగితే, ఎన్నిసార్లు కమాండ్ చేస్తే నాకు అర్థం కాలేదు చెప్పండి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. అర్థమైందా? సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజుల వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఐ కాంట్ అకామిడేట్ టైమ్ ఫర్ దిస్ లైవ్ క్లాసెస్ అండి, రికార్డెడ్ వెర్షన్స్ నేను చూస్తాను, సింగిల్ పేమెంట్ చేసేస్తానంటే చాలా తక్కువగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కి మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది, 40,000 మాత్రమే. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది 5,000 రూపీస్ మాత్రమేనండి. సో కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో 40 to 50% వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్, దాంతోపాటు పిఐబి అనాలిసిస్, దానికి తగిన పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకటి జరుగుతుంది, లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది. సో దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే అదర్ కరెంట్ అఫైర్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, మనకి టెస్ట్లు ఏవైతే జరుగుతాయో, ప్రిలిమ్స్ టెస్ట్లు మన యాప్లో, వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లకి, గ్రాండ్ టెస్ట్లకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు కలిపి రావడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ అట్ వెరీ లో ప్రైస్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఇది చేయండి, మీకు కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్. సురేష్ సార్ ఈజ్ అన్ అసెట్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. సో చక్కగా మీకు ఎకానమీ చాలా కంది కష్టం అనుకుంటారు, అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు సార్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం. సో చక్కగా మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. హిస్టరీ 5,000 రూపీస్. హిస్టరీ నేనే చెప్తానమ్మా. సో కథల్లాగా చక్కగా అద్భుతంగా మన తెలుగు భాషలో హాయిగా నేర్చుకుంటాం, డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి వింటే మైండ్లోకి వెళ్ళిపోయేటట్టు నేర్చుకుంటాం. అర్థమైందా? హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ మీరు నిజంగా చాలా ఉపయోగపడతాయి. ఎకానమీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. 3 ద బెస్ట్ కోర్సెస్ ఆఫర్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్. ఆలోచించకుండా తీసుకోండి, మీకు రిగ్రెట్ అయితే అసలు ఉండదు, మమ్మల్ని నమ్మండి. జాగ్రఫీ పావని మేడం చెప్తారు 5,000 రూపీస్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000 రూపీస్ శ్యామ్ సార్ చెప్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తాను. సో ఒక్కసారి నేర్చుకుంటే కంట్రీస్ కానీ ఏవి మర్చిపోరు మీరు. ప్రతి ఒక్క ఇష్యూ మీ మైండ్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం కూడా ఈజీగా వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే. సో నేను చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు మీరు. సో చక్కగా తీసుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ 3,000 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుందమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాను, నాకు లైవ్ యాక్సెస్ కావాలి, నేను లైవ్ అటెండ్ అవుతాను, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కే వస్తుంది. కానీ మే 15 లోపు, మే 15th లోపు జాయిన్ అయితే ఇంకొక 5,000 కూడా మీకు తగ్గడం అనేది జరుగుతుంది. సో 5,000 తగ్గుతుంది. ఆలోచించండి, 45,000కే వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్గా.
కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. హిస్టరీ నేను లైవ్ క్లాసులు చెప్తాను, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో హ్యాపీగా చక్కగా కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసులు కూడా చక్కగా జరుగుతాయి. సో హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000 అమ్మ. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఏమొస్తాయంటే ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు హిస్టరీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, గవర్నెన్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తే నేను కరెక్ట్ చేస్తాను. జాగ్రఫీ వస్తే పావని మేడం కానీ, లేకపోతే మన శ్యామ్ సార్ కానీ, ఎస్ఏ పేపర్ శ్యామ్ సార్ కానీ కరెక్ట్, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలా టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, కానీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను, నేను సింగిల్ పేమెంట్ చేయలేను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. అది కూడా మే 15 లోపు జాయిన్ అయితే మీకు 55,000కే రావడం అనేది జరుగుతుంది. 55,000 కూడా ఒకసారి కట్టక్కర్లా, 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే 10,000 రూపాయలు మాత్రమే. కరెంట్ అఫైర్స్ కావాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రెండు కలిపి తీసుకుంటే, ఇక్కడ చూడండి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000, కరెంట్ అఫైర్స్ మీకు ఎంత ఉంది 7,000, రెండు కలిపి కావాలంటే 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఎకానమీ 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. సో ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున 8,000 కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, అర్థమైందా? సో కావాలంటే మీరు ప్రత్యూష మేడం నెంబర్ ఇది, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. సో 7893899553 ప్రత్యూష మేడమ్స్ నెంబర్. చక్కగా మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి ఇది చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్స్, దాంతోపాటు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉందమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తారంటే సురేష్ సార్ చెప్తారు. పిఎస్ఐఆర్ ఎవరు చెప్తారు అంటే సురేష్ సార్ ప్లస్ నేను సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్తాం. ఆంథ్రపాలజీ పావని మేడం ప్లస్ సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 30,000 రూపీస్ మాత్రమే, అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో మేడంకి ఫోన్ చేసి అడగండి, మీ గైడెన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆంథ్రపాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. డైలీ అనాలిసిస్ ఆఫ్ హిందూ, ద హిందూ ఫుల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. హిందూ యొక్క పీడిఎఫ్ కూడా నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాము. రైట్, పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ వాటి పీడిఎఫ్. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో జరుగుతుంది, వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా జరుగుతాయి. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కడున్నారు, మీ ప్రోగ్రెస్ ఎక్కడుంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అది మీకు మీరు అసెస్ చేసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, యూపీఎస్సీ మాక్ టెస్ట్ అనే కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా సురేష్ సార్ చేస్తుంది, మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 10,000 ప్లాన్ తీసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ఫీ. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ చేసేస్తాం, రికార్డెడే కావాలి, అన్ని సెషన్స్ రికార్డెడ్ కావాలంటే 5,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, సో లైవ్ కూడా కావాలి అప్ ఫ్రంట్ చేస్తాం సార్ అంటే 7,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్లో కలిపి కావాలి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కలిపి కావాలి సార్ అంటే 10,000. 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకోవచ్చు. ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి, చక్కగా 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర వీటిని కూడా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్స్ నుంచి చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో అలాగే మెయింటైన్ చేస్తాను. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కారణం మీకు ఉపయోగపడుతుందనే మొదటి కారణం, అది అర్థమైందా? సో అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో మన పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి. సో మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, జల్ జీవన్ మిషన్ హిమాచల్ ప్రదేశ్ ప్రెజెంట్స్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్. హిమాచల్ ప్రదేశ్ యాన్యువల్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేసింది వార్షిక ప్రణాళిక, అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది జల్ జీవన్ మిషన్లో భాగంగా. జాగ్రత్తగా వినండి, ఏమైందో న్యూస్లోకి తెలుసుకుందాం, దాంతోపాటు జల్ జీవన్ మిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుందాం, మీకు అర్థమవుతుంది. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో
అది వాళ్ళ తాలూకా జల్ జీవన్ మిషన్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22కి ఇది చేయడం అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఎవరికి ప్రజెంట్ చేసింది? నేషనల్ కమిటీ చైర్డ్ బై సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. వైల్ ప్రజెంటింగ్ దేర్ ప్లాన్, జల్ శక్తి విభాగ్ గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ముక్త కంఠంతో రీఇటరేట్ చేసినటువంటి విషయం ఏంటంటే హర్ ఘర్ జల్, ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ఫెసిలిటీ, ట్యాప్డ్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము బై 2022. సో మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా చెప్పేటప్పుడు ఏం చెప్పారు? 2022 కల్లా ప్రతి ఇంటికి హర్ ఘర్ జల్ ఏదైతే ఉంటుందో ప్రతి ఇంటికి ట్యాప్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తామని కదా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది, ఈ మిషన్ తీసుకురావడం అనేది జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మ. సో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి చూడండి. జల్ జీవన్ మిషన్ ఎన్విసేజెస్ సప్లై ఆఫ్ 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ త్రూ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ బై 2024. 2024 కల్లా 2024 కల్లా ప్రతి ఒక్క మనిషికి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేసేటటువంటి విధంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో దిస్ జల్ జీవన్ మిషన్ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డిమాండ్ అండ్ సప్లై సైడ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఎట్ లోకల్ లెవెల్. సో కంప్లీట్గా డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ తగినట్టుగా వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఎంత అవసరమో అంత వాటర్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రొవైడ్ చేసే విధంగా ఇది ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ లుక్స్ టు క్రియేట్ ఏ జన్ ఆందోళన్ ఫర్ వాటర్, దేర్ బై మేకింగ్ ఇట్ ఎవ్రీ వన్ ప్రయారిటీ. సో జన్ ఆందోళన్ ఏదైతే ఉంటుందో సో ప్రతి ఒక్కరికి వాటర్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ఒక అవేర్నెస్ ఏదైతే ఉంటుందో ఒక కన్సర్న్ ఏదైతే ఉంటుందో ఒక ప్రాస్పెక్ట్ ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్స్ ప్రియారిటీ, ప్రతి ఒక్కరికి వాటర్ ఏదైతే ఉంటుందో అందడం. సో అందరు స్టేక్ హోల్డర్స్తో కలిపి 2022 కల్లా ప్రతి ఇంటికి వాటర్ని చేరువేసే విధంగా ఈ మిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి, క్రియేషన్ ఆఫ్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సోర్స్ సస్టైనబిలిటీ మెజర్స్ యాజ్ మ్యాండేటరీ ఎలిమెంట్స్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాటర్ వేస్ట్ వాటర్ ఫర్ రీయూజ్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ కానీ ఇవన్నీ చేసి ప్రతి ఒక్కరికి వాటర్ అనేది అందించే విధంగా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో సస్టైనబిలిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో సో ఏదో నదుల్ని పూర్తిగా దానిలో ఎక్స్ప్లాయిట్ చేసి వాటర్ని తీసేసుకోవడం కాకుండా సో ఆల్రెడీ యూజ్డ్ వాటర్ని రీసైకిల్ చేయడం, రెయిన్ వాటర్ని సేవ్ చేయడం, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం, దీని విధంగా ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ఇది చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇట్ వర్క్స్ విత్ కన్వర్జెన్స్ విత్ అదర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే సెంటర్ తీసుకొచ్చినటువంటి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ లైన్ విత్ దో స్కీమ్స్ ఇది వర్క్ చేస్తుందన్నమాట. ద మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ అప్రోచ్ టు వాటర్. సో వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది ప్రతి ఒక్కరికి ఇదవ్వడం అనేది జరగాలి. సో కమ్యూనిటీలో ఉండేటటువంటి సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరికి వాటర్ అనేది అందేటటువంటి విధంగా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాజ్ కీ కంపోనెంట్స్ ఆఫ్ ద మిషన్. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సరైనటువంటి వాటర్ గురించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు సరైనటువంటి ఎడ్యుకేషన్, దాంతోపాటు సరైనటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో వీటిని ఉపయోగించుకొని వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ స్కీమ్ అనేది జల్ జీవన్ మిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందాం. The state has 17.4 lakh rural households, out of which 13.2 lakh have assured tap water supply. So మన హిమాచల్ ప్రదేశ్లో 76.41% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఆల్రెడీ ఉండడం అనేది జరిగిందంట. సిన్స్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఇన్ ఆగస్ట్ 2019 ఎప్పుడైతే అనౌన్స్ చేయడం అనేది జరిగిందో ఓవర్ 5 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్. హిమాచల్ ప్రదేశ్లో 5 లక్షలకు పైగా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందంట. అండ్ సో ఫార్ 8,458 విలేజెస్ అంటే 46.78% ఆఫ్ విలేజెస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ బిన్ డిక్లైర్డ్ హర్ ఘర్ జల్. సో 8,458 విలేజెస్లో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగిందంట. విచ్ మీన్స్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ దిస్ విలేజెస్ హ్యాస్ వాటర్ ట్యాప్ వాటర్ సప్లై. ప్రతి ఒక్కరికి ట్యాప్ వాటర్ సప్లై అనేది అందుబాటులో ఉండడం అనేది జరిగిందంట. సో జల్ జీవన్ మిషన్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఎయిమ్ ఏదైతే ఉంటుందో అది 46.78% అనేది ఆల్మోస్ట్ హిమాచల్ ప్రదేశ్లో రీచ్ అయిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా.
నెక్స్ట్ చూడండి ఏం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్లాన్స్ టు ప్రొవైడ్ 2.08 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అక్రాస్ ద స్టేట్. హిమాచల్ ప్రదేశ్ ఈ సంవత్సరం 2 లక్షల ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్లాన్ ద స్టేట్ వాజ్ రిక్వెస్టెడ్ టు మేక్ మోర్ డిస్ట్రిక్ట్స్ 100% సాచ్యురేటెడ్. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి 100% సాచ్యురేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. 3 డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ కిన్ననూర్, ఉన్నా, లాహూల్ అండ్ స్పితి ఆర్ హర్ఘర్ జల్ డిస్ట్రిక్ట్స్. మొత్తం గ్రామాలే కాకుండా జిల్లాలు మన తాలూకు హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి 3 జిల్లాలు కంప్లీట్గా హర్ఘర్ జల్ డిస్ట్రిక్ట్స్ అవ్వడం అనేది జరిగింది. ప్రతి ఇంటికి, ఈ జిల్లాలో ప్రతి ఇంటికి వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో వాటర్ సప్లై ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో జల్ జీవన్ మిషన్ అనేది అద్భుతంగా ఇదవ్వడం అనేది జరుగుతుందని చెప్పి హిమాచల్ ప్రదేశ్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో, డిపార్ట్మెంట్ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో వాళ్ళు మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో దానికి చెప్పడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి, ఆల్ ద స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కవర్డ్ అండర్ ద 100-day క్యాంపెయిన్. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంగన్వాడీ క్యాంపెయిన్ 100-day క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో 100-day క్యాంపెయిన్లో కవర్ అవ్వడం అనేది జరిగిందంట. అండ్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ హ్యావ్ పైప్డ్ వాటర్ సప్లై. సో అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి పైప్డ్ వాటర్ సప్లై అనేది ఆల్రెడీ రాష్ట్రంలో ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందని చెప్పారు. అదే ఇవన్నీ మీ కేస్ స్టడీస్గా ఉపయోగపడతాయమ్మా. ఇవన్నీ అవసరమా సార్ అంటే ఇన్ని నెంబర్స్ ఏం అవసరం లేదు. సో హిమాచల్ ప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ రైటింగ్లో ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది. అందుకు డిస్కస్ చేస్తున్నాం అనమాట. హిమాచల్ ప్రదేశ్ వాజ్ ఎలొకేటెడ్ సెంట్రల్ గ్రాంట్ ఆఫ్ ₹326 crore టు ప్రొవైడ్ ఎష్యూర్డ్ ట్యాప్ వాటర్ సప్లై ఇన్ రూరల్ ఏరియాస్. సో హిమాచల్ ప్రదేశ్కి 326 కోట్ల రూపాయలు అనేది అందించడం అనేది జరిగింది. అండ్ స్టేట్ హ్యాడ్ డ్రాన్ సెంట్రల్ ఫండ్ ఆఫ్ 548 crore which includes incentive grant of 221 crore owing to better performance. సో జల్ జీవన్ మిషన్లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఇన్సెంటివ్గా 221 కోట్లు కూడా లభించడం అనేది జరిగింది. సో 326కి ఇన్సెంటివ్గా 221 crores అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మొత్తం 548 crores ఏవైతే ఉన్నాయో 548 crores అనేవి హిమాచల్ ప్రదేశ్కి అందడం అనేది జరిగిందంట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. In the 2021-22, the state is likely to get about 700 crore as central grant to take up various works. So 2021-22 కల్లా స్టేట్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ 700 crore 700 కోట్ల రూపాయలు అనేది సమకూర్చుకునే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందంట. ఫర్ ద వర్క్స్ అండర్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్లో వివిధ పనులు చేయడానికి 700 కోట్లు సెంటర్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది. అండర్ జల్ జీవన్ మిషన్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ టు డివర్టైల్ ఆల్ అవైలబుల్ రిసోర్సెస్ బై కన్వర్జెన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. దట్ ఈజ్ మన్రేగా కానీ, అర్థమైందా? దాంతోపాటు ఎస్బీఎం ఏదైతే ఉంటుందో ఎస్బీఎం అంటే ఏంటండి? మోస్ట్ పాపులర్, వెరీ ఫేమస్ స్వచ్ఛ భారత్ మిషన్. అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ టు పిఆర్ఐస్ ఏవైతే ఉన్నాయో, పిఆర్ఐస్ అంటే ఏంటండి? వెరీ ఫేమస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ క్యాంపా ఫండ్స్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో. క్యాంపా ఫండ్స్ అంటే ఏంటండి? కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అన్నమాట. దానివల్ల వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీనిలో వాడడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో ఈ ఎఫర్ట్స్కి వాడడం అనేది జరుగుతుంది. అండర్ జల్ జీవన్ మిషన్ ఈ స్కీమ్స్ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో జల్ జీవన్ మిషన్కి అండర్లో వచ్చినటువంటి ఫండ్స్, ఇన్సెంటివ్స్ వీటికి కూడా ఉపయోగిస్తున్నారు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. The committee suggested that the state should utilize various resources through convergence for water supply, water recycling, grey water management, source strengthening, including spring shed development ఏదైతే ఉంటుందో వీటన్నింటికి సోర్స్ అనేది వేరియస్ రిసోర్సెస్ అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్తో జల్ జీవన్ మిషన్ యొక్క టార్గెట్ 2022 కల్లా హర్ఘర్ జల్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అకంప్లిష్ చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? స్ప్రింగ్ షెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రోగ్రామ్. సో వాటర్ ఏదైతే సాయిల్ ఏదైతే ఉంటుందో అది వాటర్ని పీల్చుకునేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దానికి పెంచి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగ డిఫరెంట్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో వాటర్ సప్లైకి, వాటర్ సైక్లింగ్, గ్రే వాటర్ మేనేజ్మెంట్కి, సోర్స్ స్ట్రెంథనింగ్కి, స్ప్రింగ్ షెడ్ డెవలప్మెంట్, స్ప్రింగ్ షెడ్ మేనేజ్మెంట్ కోసం ఏంటది మన తాలూకా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ రిసోర్స్ని మొబిలైజ్ చేసి వాడండి అని చెప్పి కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ మన హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. Under Jal Jeevan Mission in 2021-22, in addition to ₹50,011 crore budgetary allocation, there is also 26,940 crore assured fund available under the 15th Finance Commission tied grant to RLB and PRIs. Panchayat Raj institutions ఏవైతే ఉన్నాయో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్కి
ఫర్ వాటర్ అండ్ శానిటేషన్. వాటర్ అండ్ శానిటేషన్కి ఎక్స్ట్రాగా 26,940 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మ్యాచింగ్ స్టేట్ షేర్ అండ్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్. సో ఇదేదైతే ఉంటుందో ఇది 26,940 ఇదేంటి ఇంత క్రోర్ ఏదైతే ఉంటుందో మామూలుగా జల్ జీవన్ మిషన్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? ఫండింగ్ అనేది బోత్ సెంటర్ అండ్ స్టేట్ రెండు భరించడం అనేది జరుగుతుంది. సో సెంటర్ ఏదైతే ఉంటుందో 50,011 crores ఏవైతే ఉన్నాయో ఇది చేస్తే మన తాలూకా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ అనే 26,940 కోట్లు ఈక్వల్గా, అర్థమైందా? అంతవరకు ఏకంగా 15th ఫినాన్స్ కమిషనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది స్టేట్స్కి. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్. సో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అండ్ స్టేట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇచ్చేయడానికి 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఇచ్చినటువంటి గ్రాంట్స్ కూడా ఉపయోగపడుతున్నాయంట. అర్థమైందా? అదర్ ప్రాజెక్ట్స్ స్టేట్ ఫండ్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ అని అర్థం. Thus in 2011-2022 more than 1 lakh crore is planned to be invested in the country. సో మొత్తం 1 లక్ష కోట్లు అనేది భారతదేశంలో ఇన్వెస్ట్ అయిపోతున్నారంట ఆన్ ఎన్ష్యూరింగ్ ట్యాప్ వాటర్ సప్లై టు రూరల్ హోమ్స్. రూరల్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ట్యాప్ వాటర్ సప్లై అనేది ఇన్ష్యూర్ చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలవబోతుందంట. అది మనకి చెప్పడం అనేది జరిగింది. So under Jal Jeevan Mission, water quality testing laboratories at district and state levels are given priority. Water testing laboratories and district and state levels ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రియారిటైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ కమ్యూనిటీ ఈజ్ బీయింగ్ ఎంకరేజ్డ్ ఫర్ సర్వేలెన్స్ ఆఫ్ వాటర్ సప్లై. వాటర్ క్వాలిటీ బెటర్గా ఉండడానికి సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్స్ని కూడా పెట్టారు. జల్ శక్తి విభాగ్ ఈజ్ ఫెసిలిటేటింగ్ టు ఎంపవర్ అండ్ ఎంగేజ్ విత్ ద కమ్యూనిటీ. సో ద కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరితో కలిసి ఈ తాలూకా జల్ జీవన్ మిషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా జల్ శక్తి విభాగ్ ఏదైతే ఉంటుందో అది కూడా కష్టపడడం అనేది తన ఎఫర్ట్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఇన్ 2021-22 స్టేట్ ప్లాన్స్ టు సెటప్ 11 న్యూ ల్యాబొరేటరీస్. హిమాచల్ ప్రదేశ్లో 11 కొత్త ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, సో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి హిమాచల్ ప్రదేశ్ అనుకుంది. అండ్ NABL అక్రెడిషన్ ఆఫ్ 34 ల్యాబొరేటరీస్. NABL ఏదైతే ఉందో నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 34 ల్యాబొరేటరీస్ అక్రెడిట్ చేసినటువంటి 34 ల్యాబొరేటరీస్ కూడా స్టేట్ అనేది సెటప్ చేయాలని చెప్పి అనుకుందంట. అర్థమైందా? అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. జల్ జీవన్ మిషన్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రోగ్రెస్ గురించి ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. సో నెక్స్ట్ది వినండి అమ్మ. సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ సూత్రా మోడల్ ఫర్ చార్టింగ్ ట్రెజెక్టరీ ఆఫ్ COVID-19. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో సైంటిస్ట్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో దే ఆర్ వర్కింగ్ ఆన్ సూత్రా మోడల్. ఎందుకు అంటే COVID-19 యొక్క ట్రాజెక్టరీ ఏదైతే ఉంటుందో ట్రాజెక్టరీ అనేది ఇది చేయడానికి. సో ఏంటి ట్రాజెక్టరీ అనేది ఎలా ఇది చేస్తారు? దేర్ విల్ బి ఏ మోడల్స్ కాల్డ్ మ్యాథమెటికల్ మోడల్స్. ఏం చేస్తారు దీనివల్ల? ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో ట్రెండ్స్ని ఉపయోగించుకొని ఫ్యూచర్ని వీళ్ళు మోడలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా చూసారా, మనకి ఇప్పుడు 10 ఓవర్లలో స్కోర్ 60 ఉంది అనుకోండి, ప్రొజెక్టెడ్ స్కోర్ 20 ఓవర్లకి ఎంత అని చెప్తారంటే మీకు 120 అని చెప్తారు. అర్థమైందా? సో ఇలా జరగడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ఏదైతే ఉంటుందో దాన్ని మనకున్నటువంటి రిసోర్సెస్, సో మనకున్నటువంటి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్ని ఇది చేసుకొని COVID-19 ఎలా ప్రబలబోతుంది, కేసులు ఎలా పెరగబోతాయని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం అనేది జరుగుతుంది విత్ త్రూ మ్యాథమెటికల్ మోడలింగ్ ఏదైతే ఉంటుందో మోడలింగ్. సో మన తాలూకు సూత్ర అనేటటువంటి మోడల్ ఉపయోగించి COVID-19 ఏదైతే ఉంటుందో COVID-19 యొక్క ట్రెజెక్టరీని చార్ట్ చేస్తారని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ వుడ్ లైక్ టు క్లియర్లీ పాయింట్ అవుట్ సమ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ప్రిడిక్షన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ మోడల్ ఏదైతే ఉంటుందో మ్యాథమెటికల్ మోడల్ యొక్క ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిడిక్షన్స్ని పాయింట్అవుట్ చేయడానికి, దాంతోపాటు ఎస్పెషల్లీ సిన్స్ సమ్ ఆఫ్ దీస్ హ్యావ్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్కోటెడ్. సో ఈ తాలూకా మ్యాథమెటికల్ మోడల్లో వచ్చినటువంటి ఇవేవైతే ఉన్నాయో ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్అండర్స్టూడ్ చేయడం, మిస్కోట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకోసం సైంటిస్టులు ఏం చేస్తున్నారు, సూత్రా మోడల్ ఏదైతే ఉంటుందో సూత్రా మోడల్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఏం చెప్పారు. రీసెంట్ రిపోర్ట్స్ ఇన్ సమ్ మీడియా సీమ్ టు సజెస్ట్ దట్, మీడియాలోకి వచ్చినటువంటి రీసెంట్ రిపోర్ట్స్ ఏం చెప్పాయంటే సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ ద సూత్రా మోడల్ కాషన్డ్ ఇన్ మార్చ్ అబౌట్ ద సెకండ్ వేవ్ బట్ అటెన్షన్ వాజ్ నాట్ పెయిడ్ టు ఇట్. సూత్రా మోడల్ మీద ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు ఆల్రెడీ సెకండ్ వేవ్ అనేది మార్చ్లో వస్తుందని చెప్పారు, బట్ కానీ బయట పెట్టినప్పటికీ అటెన్షన్ అనేది దానికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోలేదు అని చెప్పి రీసెంట్గా మీడియా రిపోర్ట్స్ రావడం అనేది జరిగింది. ఏ మీటింగ్ వాజ్ కాల్డ్ ఆన్ 2 April
టు సీక్ ఇన్పుట్స్ బై వన్ ఆఫ్ ద వెరీ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కోఆర్డినేటింగ్ ద నేషనల్ పాండమిక్ రెస్పాన్స్. సో నేషనల్ పాండమిక్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ అఫీషియల్స్ అర్జెంట్గా గవర్నమెంట్ పిలిచి నిజంగా వాళ్ళు చెప్పారా, మరి ఎందుకు మాకు చెప్పలేదు, ఏం జరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఈ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది 2 ఏప్రిల్న. అర్థమైంది, ఎప్పుడైతే ఆ న్యూస్ అనేది బయటకు రావడం అనేది జరిగిందో అప్పుడు. కానీ ఇట్ ఇండికేటెడ్ దట్ సూత్రా మోడల్ ప్రెడిక్టెడ్ ద సెకండ్ వేవ్ టు పీక్ బై 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ అండ్ టు స్టే మోస్ట్ లైక్లీ అరౌండ్ 1 lakh డైలీ కేసెస్. సో ఏం చెప్పారంటే సూత్రా మోడల్ ఏం చెప్పింది అంటే 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ కల్లా సెకండ్ వేవ్ అనేది పీక్ స్టేజ్కి వెళ్తుంది అండ్ దాంతోపాటు అరౌండ్ 1 lakh డైలీ కేసెస్కి మనకు పెరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి సూత్రా మోడల్లో మోడలింగ్లో మనకు చెప్పారంట, ప్రిడిక్ట్ చేసి చెప్పారంట. క్లియర్లీ ద మోడల్ ప్రిడిక్షన్స్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్ వర్ ఇన్కరెక్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్స్ బిలో. కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అనేవి చాలా తప్పు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటో తప్పులు చూడండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఏ మ్యాథమెటికల్ మోడల్ కెన్ ఓన్లీ ప్రిడిక్ట్ ఫ్యూచర్ విత్ సమ్ సెర్టైనిటీ సో లాంగ్ యాజ్ ఎ వైరస్ డైనమిక్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్మిసిబిలిటీ డోంట్ చేంజ్ సబ్స్టాన్షియల్లీ ఓవర్ ద టైమ్. అర్థమైందా? సో వైరస్ డైనమిక్స్ సడన్గా మనకి ఒక సెకండ్ వేవ్ వచ్చేస్తుంది, 1,00,000 కేసులు పెరిగిపోతాయి అని చెప్పి ఎవ్వరూ చెప్పలేరండి, ఎవ్వరూ అది ప్రెడిక్ట్ చేయలేరు. సో ఈ రోజుకి ఇప్పుడు 100 కేసులు పెరుగుతున్నాయి అనుకోండి, రోజుకి ఇప్పుడు 100 కేసులు వస్తున్నాయి అనుకోండి, 30 రోజుల్లో ఎన్ని కేసులు వస్తాయి అంటే 3,000 కేసులు. పోనీ ఇంకా ఘోరంగా పెరిగితే 4,000 కేసులు అవుతాయని చెప్పొచ్చు, లేకపోతే ఇంకా ఘోరంగా పెరిగితే 10,000 కేసులు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇలా 1,00,000 కేసులు పెరుగుతాయని చెప్పి ఎవ్వరూ ప్రెడిక్ట్ చెయ్యరు. దట్ ఈజ్ అన్సర్టైన్, అదే అందులో డౌటే లేదు. సో అందుకే ఈ సూత్రా మోడల్ యొక్క ప్రిడిక్షన్స్ అనేది తప్పని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. Mathematical models can also provide a mechanism to predicting alternative scenarios corresponding to various policy decisions such as non-pharmaceutical interventions. So non-pharmaceutical mathematical models ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్టర్నేటివ్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్టర్నేటివ్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే నాన్ ఫార్మాసిటికల్ మీకు వేరియస్ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ వేరియస్ పాలసీ డెసిషన్స్ కానీ, నాన్ ఫార్మాసిటికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఫార్మాసిటికల్ ఇంటర్వెన్షన్స్ కాకుండా లాక్డౌన్స్ ఏవైతే ఉంటాయి, లాక్డౌన్స్ లాంటివి కానీ, ఇలాంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒక మెకానిజం కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ సూత్రా మోడల్ అనేది అది చేయలేదని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ద కేస్ ఆఫ్ COVID-19 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద నేచర్ ఆఫ్ ద వైరస్ హ్యాస్ బీన్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. COVID-19 యొక్క మ్యుటేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, వైరస్లో చేంజెస్ అనేవి రావడం వల్ల మ్యుటేషన్స్ ఎప్పుడైతే పెరగడం అనేది జరుగుతుందో COVID-19 యొక్క నేచర్ అనేది విపరీతంగా మారిపోతుంది. ఇన్ సచ్ ఎ కంటెస్ట్ ఎనీ ప్రిడిక్షన్ ఫర్ COVID-19 మస్ట్ బీ కంటిన్యూయల్లీ రీఅడ్జస్టెడ్ సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ డైలీ. సో సిగ్నిఫికెంట్గా ప్రిడిక్ట్ చేయలేము. సో ఆల్మోస్ట్ డైలీ మన ప్రిడిక్షన్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. మన తాలూకా ఇవేవైతే ఉంటాయో, మన తాలూకా ఎస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో రీఅడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్వరూ ఇలా ప్రిడిక్ట్ చేయలేరు అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందమ్మా. అదే మనకి న్యూస్లో చెప్పడం అనేది జరిగింది. సూత్రా మోడల్ ఆల్రెడీ గవర్నమెంట్ మీద క్రిటిసిజంని గవర్నమెంట్ ఇలా చెప్తుందన్నమాట. మీకు అర్థమైందా? సింపుల్గా సూత్రా మోడల్ ఆల్రెడీ ఈ మోడల్ చేసినటువంటి సైంటిస్టులు ఏం చెప్పారంటే ఏప్రిల్ 3rd వీక్ విపరీతంగా కేసులు పెరుగుతాయి, సెకండ్ వేవ్ అనేది పెరుగుతుంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో అది న్యూస్ వాళ్ళు ఏం చెప్పారు, సో వాళ్ళు చెప్పినప్పటికీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు. ఈ తాలూకు ఇవేవైతే ఉంటాయో కుంభమేళా కానీ లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి ఎలో చేయడం అనేది జరిగింది అని ఈ మీడియా అనేది క్రిటిసైజ్ చేసింది. దానికి బదులుగా సూత్రా మోడల్ అనేది తప్పు, అసలు ఒక్కసారి అలా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ప్రిడిక్ట్ చేస్తే నాన్ ఫార్మాసిటికల్ ఇంటర్వెన్షన్స్ని కూడా ప్రిడిక్ట్ చేయాలి కదా, మరి వాటిని ఎందుకు ప్రిడిక్ట్ చేయలేదు, ఓన్లీ కేసులే పెరుగుతాయని ఎందుకు చెప్పింది అని చెప్పి మన తాలూకా గవర్నమెంట్ తన తప్పును తాను కప్పిపుచ్చుకోవడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అనమాట. సో సూత్రా మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూస్లోకి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ దట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ మోడల్ అని చెప్పి మీకు తెలియాలి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ చూడండి. PM రివ్యూస్ ప్రోగ్రెస్ ఆఫ్ కన్వర్టింగ్ నైట్రోజన్ ప్లాంట్స్ టు ఆక్సిజన్ ప్లాంట్స్. ఇండస్ట్రియల్ కోసం ఇండస్ట్రీస్లో మనకి నైట్రోజన్ దేనికి వాడతారు, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఫెర్టిలైజర్స్కి వాడడం అనేది జరుగుతుంది. అండ్ కూలింగ్ ఏజెంట్స్గా కూడా నైట్రోజన్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ మనకు వాడడం అనేది జరుగుతుంది. అండ్ పెస్ట్స్ ఏవైతే ఉంటాయి, పెస్టిసైడ్స్ తయారు చేయడానికి కూడా మనకు వాడడం అనేది జరుగుతుంది. నైట్రోజన్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్. సో నైట్రోజన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి కమర్షియల్ ఇండస్ట్రియల్ నైట్రోజన్ ప్లాంట్స్ని మూసివేసి దాన్ని ఆక్సిజన్ ప్లాంట్స్గా తయారు చేయమని చెప్పి మనకు ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. కన్సిడరింగ్ ద రిక్వైర్మెంట్స్ of medical oxygen amidst COVID-19 pandemic situation, the government of India explored the feasibility of conversion of existing nitrogen plants to produce oxygen plants. Nitrogen plants ని ఆక్సిజన్ ప్లాంట్స్గా తయారు చేయొచ్చా లేదా, సో తయారు చేస్తే ఏమవుతుంది అని చెప్పి మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
వేరియస్ సచ్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్ వేర్ ఇన్ ఎగ్జిస్టింగ్ నైట్రోజన్ ప్లాంట్స్ మే బి స్పేర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ వర్ ఐడెంటిఫైడ్. సో వేరియస్ సచ్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్, సో ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి నైట్రోజన్ ప్లాంట్స్ లాంటివి, వీటన్నింటినీ ఆక్సిజన్ ప్రొడక్షన్కి ఉపయోగించవచ్చు కదా అనేటటువంటి ఆలోచనతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆలోచన చేయడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. The process of converting the existing pressure swing absorption nitrogen plants for production of oxygen was discussed. So pressure swing absorption nitrogen plants ఏవైతే ఉంటాయో, this is a type of nitrogen plants that are used for మేకింగ్ ఫెర్టిలైజర్స్ అండి. హై ప్రెజర్ ఏర్పాటు చేసి నైట్రోజన్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ కండెన్స్ చేయడం అనేది జరుగుతుంది ఫెర్టిలైజర్స్లో వాడడానికి. అర్థమైందా? సో వాటిని ఆక్సిజన్ ప్లాంట్స్గా తయారు చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇన్ ద నైట్రోజన్ ప్లాంట్స్ కార్బన్ మాలిక్యులర్ సీవ్ ఈజ్ యూజ్డ్ వేర్ యాజ్ జియోలైట్ మాలిక్యులర్ సీవ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్. సో తేడా ఏంటి? నైట్రోజన్ తయారు చేయడానికి దేని వాడతారు? సిఎంఎస్ని వాడతారు. ఆక్సిజన్ తయారు చేయడానికి జెడ్ఎంఎస్ని వాడతారు. కార్బన్ మాలిక్యులర్ సీవ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద క్యాటలిస్ట్, దీన్ని వాడడం అనేది జరుగుతుంది ఉత్ప్రేరకంగా. మనకి ఇక్కడ ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లో జియోలైట్ మాలిక్యులర్ సీవ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ ఉండడం వల్ల నిజంగా వర్క్ చేయడం కుదురుతుందా లేదా, రిప్లేస్ చేయడం కుదురుతుందా లేదో చెప్పడం అనేది కష్టం. దేర్ ఫార్ బై రిప్లేసింగ్ సిఎంఎస్ విత్ జెడ్ఎంఎస్ అండ్ క్యారింగ్ అవుట్ ఫ్యూ అదర్ చేంజెస్ సచ్ యాజ్ ఆక్సిజన్ అనలైజర్, కంట్రోల్ ప్యానల్ సిస్టమ్, ఫ్లో వాల్స్, ఎగ్జిస్టింగ్ నైట్రోజన్ ప్లాంట్స్ కెన్ బి మోడిఫైడ్ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్. సో సిఎంఎస్ని జెడ్ఎంఎస్తో రిప్లేస్ చేయడం, దాంతోపాటు సమ్ అదర్ ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయడం ద్వారా మనం ఏం తయారు చేయొచ్చు? ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. సో మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి టూకీగా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి ఏం జరిగిందో చెప్పారు. ఫస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఎయిర్ని ఫిల్టర్ గుండా లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఎయిర్ కంప్రైజ్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. మనకు కావాల్సింది ఓన్లీ ఆక్సిజన్. సో ఎయిర్ని ఫిల్టర్ ద్వారా పిచ్చేస్తారు. సో పార్టికులర్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయి, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఎయిర్ అనేది ఇలా ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కంప్రెషన్ ఛాంబర్ అనడం అనేది జరుగుతుంది. ఎయిర్ని ఇక్కడ ఏం చేస్తాం? కంప్రెస్ చేస్తాం. ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ ఇలా రివాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎయిర్ పార్టికల్స్ దూరంగా ఉంటాయి కదా, అవన్నీ చొచ్చుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం? పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో యాడెడ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏం జరుగుతుంది? థర్మల్ ఎనర్జీగా మారడం అనేది జరుగుతుంది, హీట్ ఎనర్జీగా మారుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా వేడెక్కి హాట్ ఎయిర్గా మారి ఇదేమవుతుంది? ఈ తాలూకా ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఈ తాలూకా కూలింగ్ ఛాంబర్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. కూలింగ్ ఛాంబర్లోకి హాట్ ఎయిర్ ఎంటర్ అయిన వెంటనే మనం కోల్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో కోల్డ్ వాటర్ ఇలా ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ అనేది పంపిస్తాం. లేకపోతే లిక్విడ్ నైట్రోజన్ ఏదైతే ఉంటుందో విట్ ఈస్ -190 సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ హాట్ ఎయిర్ మాత్రం ఏమవుతుంది? కోల్డ్ ఎయిర్గా మారుతుంది. కోల్డ్ ప్లస్ కంప్రెస్డ్ ఎయిర్. కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సెపరేటర్లోకి పంపిస్తాం. సెపరేటర్ ఏం చేస్తుంది? ఆ ఎయిర్ నుంచి CO2 ఏదైతే ఉంటుందో CO2ని ఒక డ్రై ఐస్ మాదిరిగా విడదీయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ సెపరేట్ అయిన దాన్ని మనం ఎక్కడికి చేస్తాం? ఎక్స్పాన్షన్ జెట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాన్షన్ జెట్ కంప్రెస్ అయిన దాన్ని మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే ఎక్స్పాన్షన్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాన్షన్ ఛాంబర్. నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్తుంది? ఈ తాలూకా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ దాన్ని ఏం చేస్తామంటే హీట్ అనేది చేయడం అనేది మొదలు పెడతాం. సో హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ దేనికి ఉంటుంది? నైట్రోజన్కి ఉండడం అనేది జరుగుతుంది. నైట్రోజన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? -190 సెంటిగ్రేడ్. సో హైడ్రోజన్ అనేది మొదట బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నైట్రోజన్ తర్వాత ఏముంటుంది? ఆర్గాన్ ఉండడం అనేది జరుగుతుంది. ఆర్గాన్ ఎంత? -186 సెల్సియస్. సో తర్వాత ఎవరుంటారు మనకి? ఆక్సిజన్ ఏదైతే లాస్ట్కి ఆక్సిజన్ మిగిలిపోతుంది. ఆక్సిజన్ ఎంత? -185 సెల్సియస్. అర్థమైందా? సో లాస్ట్కి ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసి మనకి ఆక్సిజన్ సిలిండర్లో పెట్టి మనం బయటకు పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనకి ప్రాసెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నైట్రోజన్ అండ్ ఆర్గాన్ ఏవైతే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత నైట్రోజన్ అండ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం గ్యాసియస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని చెప్పి ఆ ప్రాసెస్నే మనం గ్యాసియస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ రావచ్చు. సో ఆక్సిజన్ ఇదేదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, మనకు ఆక్సిజన్ షార్టేజ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అది మనకు న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నించండి అండ్ స్టే సేఫ్ అమ్మ. చాలా కేసులు పెరుగుతున్నాయి, చాలా చిన్న ఏజ్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి. మన కోసం కాకపోయినా మన ఇంట్లో వాళ్ళ కోసమైనా ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి.
చక్కగా ఇంట్లోనే ఉండి చదువుకోవడానికి కూడా ప్రయత్నించండి. అర్థమైందా? సో మీరు చక్కగా జాయిన్ అవ్వాలంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ప్రత్యూష మేడంకి. చక్కగా జాయిన్ అవ్వండి. ఫ్రమ్ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ ఒక పెద్ద దెయ్యం భూతం అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్డ్గా ఉండడం. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి చెప్తాను. తెలుసు కదా నేను ఎలా చెప్తాను ప్రతి దగ్గర. సో ఉపయోగించుకోండి అవకాశాన్ని. తక్కువ కాస్ట్కి రికార్డెడ్ జస్ట్ 5,000కే మొదలవుతుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో కావాలంటే 10,000 రూపీస్ మీరు 5 ఇన్స్టాల్మెంట్లో 2,000 చెప్పున చక్కగా కట్టొచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? ఈరోజు ఈ పిఐబి అనాలిసిస్ ఇదమ్మా. మళ్ళీ రేపటి పిఐబి అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.